హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వెళ్తుందైతే చెన్నైలో ఉండే రోబోటిక్ అనిమల్ కింగ్డమ్కి. అదేంటి అనిమల్ కింగ్డమ్ అని సర్కస్ చూపిస్తున్నాం అనుకోకండి. ఈ సర్కస్ ఉన్న చోటే అనిమల్ కింగ్డమ్ కూడా ఉంది. అంటే చెన్నై ఓఎంఆర్లో సర్కస్ అయితే పెట్టారు. ఈ ఏప్రిల్ మొత్తం అంతా కూడా ఉంది, ఇంకా మే మంత్ కూడా నడుస్తుంది. సమ్మర్ వెకేషన్స్కి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి విజిట్ చేస్తారు కాబట్టి ఈ సర్కస్ అనేది అక్కడ ఉంది. సో దానికి ముందర అంటే సర్కస్ ఎంట్రన్స్ ముందర మనకి రోబోటిక్ అనిమల్ కింగ్డమ్ అనేది కనిపిస్తుంది. సో ఈ సర్కస్ అయితే ఒక రోజుకి 2 షోస్ ఉంటాయి. అదే వీకెండ్స్లో అయితే ఒక రోజుకి 3 షోస్ ఉంటాయి. దీని గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని చెక్ చేయండి. లేదా కంప్లీట్ సర్కస్ని టికెట్ లేకుండా చూసేయాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని చెక్ చేయండి. మరి ఈ అనిమల్ కింగ్డమ్లో చూడడానికి ఏముంది అని చూస్తే మోస్ట్లీ ఒక 6 అనిమల్స్ వరకు మాత్రమే ఉంది. అందులో ఈ కంగారు, దాని యొక్క హంప్లో ఆ బేబీ కంగారు చూడొచ్చు, ఇంకా లయన్, ఇవన్నీ కూడా రోబోటిక్ అనిమల్ కింగ్డమ్ అని రావడానికి కారణం జస్ట్ మూమెంట్స్ మాత్రం ఇచ్చారు. అవి కూడా ఎక్కువగా లేదు, జస్ట్ ఒకే ఒక్క పోస్చర్లో మూవ్ అవుతున్నాయి. ప్లస్ అప్పుడప్పుడు ఆ అనిమల్కి తగిన సౌండ్ అనేది వస్తుంది. అండ్ ఇటువైపు ఉన్న అంటే 2 వైపులా ఉన్నాయి. అందులో వన్ సైడ్ ఈ లయన్ ఎక్కడ ఉందో ఈ ఏరియా కొంచెం చూడడానికి బాగుంది. మరొక వైపు వెళ్తే అటువైపు కొంచెం బోరింగ్గానే ఉంది స్టఫ్. అవి కాకుండా ఇక్కడ అనిమల్స్ని స్టాచ్యూస్లు గాను బొమ్మలు గాను అలా ఉంచారు. ఇవి ఓన్లీ ఫోటో పర్పస్కి అయితే యూస్ అవుతాయి. పిల్లలందరూ వెళ్ళి టచ్ చేసి చూసుకుంటున్నారు అనిమల్స్ని. ఇంకా ఇటువైపు చూస్తే జిరాఫీ, జీబ్రా, ఇంకా డీర్. ఇక్కడ జిరాఫీ జస్ట్ ఆ హెడ్ మాత్రం పైకి కిందకి అలా కదిలిస్తుంది, కనిపిస్తుంది కదా, అంతే. ఇంకా మిగతావి పెద్దగా యాక్షన్స్ ఏమీ చేయలేదు. ఇది చూడడానికి మనకి అంటే పెద్దవాళ్ళకి అడల్ట్స్కి మరీ తక్కువ ఉంది యానిమల్స్ అనిపిస్తుంది. బట్ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసి చూశారు. అంటే బుక్స్లో చూసిన యానిమల్స్ అన్నిటినీ నేర్లో చూసినట్టుగా ఎంజాయ్ చేశారు. ఇంకా జూస్లో వాటిల్లో దగ్గరికి వెళ్ళి చూడలేము, ఇక్కడైతే దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. కాబట్టి వాళ్ళకది ఒక ఎంతూసియాస్టిక్గా అనిపించింది. ఈ అనిమల్ కింగ్డమ్ని చూడడానికి టికెట్స్ అయితే ఏం లేవు. మీరు సర్కస్కి టికెట్ తీస్తారు కదా, ఆ కాస్ట్తోనే ఇవి కూడా ఫ్రీగా చూసేయచ్చు. సర్కస్ టికెట్ కూడా తీయకుండా ఇది ఫ్రీగా చూడగలుగుతామా అంటే అది కుదరదు. ఎందుకంటే సర్కస్ టికెట్ తీసుకుంటేనే మనకి లోపల ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ నుంచి గేట్ నుంచి లోపలికి వస్తేనే బయట మనకి అనిమల్ కింగ్డమ్, ఆ తర్వాత సర్కస్. సో ఒక టికెట్ మీద 2 చూడొచ్చు అంతే. ఇప్పుడు మోస్ట్లీ సర్కస్లో అనిమల్స్ ఉండటం లేదు. ఇంతకుముందంతా అనిమల్స్ అండ్ బర్డ్స్ యాక్టివిటీస్ కూడా సర్కస్లో ఒక భాగంగా ఉండేవి. కానీ ఇప్పుడైతే అవి అస్సలు లేవు. అందులో ఈ సర్కస్లో అస్సలు లేవు, 0% కాబట్టి అనిమల్స్ కూడా ఉండాలి అన్న ఒక దీనికోసం ఈ రోబోటిక్ అనిమల్ కింగ్డమ్ని ఏర్పరిచారు. మరి సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి, వెకేషన్ స్టార్ట్ అయిపోయాయి, పిల్లలందరికీ కూడా హాలిడేస్ వచ్చేసాయి. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? చెన్నైలో మీరు ఉన్నట్టయితే మిస్ కాకుండా ఈ సర్కస్ ప్లస్ ఈ రోబోటిక్ అనిమల్ కింగ్డమ్ని విజిట్ చేయండి. కాస్త పిల్లలతో పాటు టైం అలా స్పెండ్ చేయండి. వాళ్ళకి రొటీన్గా లేకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ఈ సర్కస్ అంతా కూడా కాలంతో పాటు చాలా తగ్గిపోతుంది. మరి ఛాన్స్ ఉన్నప్పుడు విజిట్ చేసుకోండి. మరి మేమైతే ఫ్యామిలీ మొత్తం కూడా వెకేషన్స్ స్టార్ట్ చేసాము. సమ్మర్ వెకేషన్స్ ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయాము. ఇదండి ఇవాల్టి వీడియో. మరి ఈ సమ్మర్కి మీ ప్లాన్స్ ఏంటి? ఇంకెక్కడైనా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయా? ఉంటే మాకు కూడా చెప్పండి. మేము కూడా లీవ్లు తీసుకున్నాము ఆఫీసులకి, కాలేజెస్కి అంతా కూడా. ఇంకా పిల్లలకి వెకేషన్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి మేము కూడా ఈ సమ్మర్ని ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. సో మాకు ఏదైనా డిఫరెంట్ ప్లేసెస్ ఉంటే కమెంట్స్లో చెప్పండి, మేము కూడా అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తాము. ఇంకా మీకోసం వీడియో కూడా వేస్తాము. మరి ఈ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మరొకండి. మేము వీడియోస్ ఇలా వేస్తే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తాయి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.
ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చెక్ చేయడానికి మరొకండి, చాలా ఉన్నాయి.